హైదరాబాద్ లో రెయిన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. ఇక గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ లో కుండపోత వాన కురుస్తోంది. భారీ వర్షానికి హైదరాబాద్ బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక అటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం దంచుకొడుతుంది. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం అయితే కురుస్తోంది. గచ్చిబౌలి, మాధాపూర్, కొండాపూర్లలో భారీ వర్షం కురుస్తోంది. అయితే హైదరాబాద్ బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే రోడ్లు చెరువును తలపిస్తున్నాయి. హైదరాబాద్ లో కురుస్తున్న పలు చోట్ల వర్షం అయితే కురుస్తూ ఉంది. రెయిన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్ కుమార్, గుడ్ ఈవినింగ్. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మిణి, ఒక్కసారిగా హైదరాబాద్ వాతావరణం కూడా మారింది. ఇందులో భాగంగానే వర్షం కూడా పలు చోట్ల భారీ వర్షం కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ద్వారా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయని కూడా మనకు తెలుస్తుంది. పలు చోట్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగినట్లు కూడా మనకు సమాచారం ఉంది. హైవే రోడ్లపై కూడా నీరు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన ప్రస్తుతం మనం నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఒక్కసారిగా వర్షం కురిసిన నేపథ్యంలో కూడా ఇక్కడ ట్రాఫిక్ భారీగా ట్రాఫిక్ ఏర్పడినట్లు కూడా మనకు ఈ విజువల్లో చూసుకోవచ్చు. అటు తెలంగాణలో భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో ఆ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ఉండాలని చెప్పేసి ఇప్పటికే జారీ చేశారు. దీనికి సంబంధించిన తెలంగాణలో పలు జిల్లాల్లో, ఒక హైదరాబాద్లోనే కాకుండా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హైదరాబాద్లో దట్టమైన మబ్బులతో కూడిన వర్షాలు కూడా కురుస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కూడా పడినట్లు కూడా మనకు తెలుస్తోంది. వాతావరణ శాఖ అధికారులు ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్న గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు జిహెచ్ఎంసీ అధికారులు రోడ్లపై నీళ్లు నిలుస్తున్న వాటర్ని వేరే దగ్గరకు, అంటే ఇతర మార్గాల ద్వారా కూడా ఆ వాటర్ని పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ ప్రకటించారు. హైదరాబాద్, ఖమ్మం, మెదక్, మేడ్చల్కు ఆరెంజ్ అలర్ట్ కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి పలు చోట్ల కురుస్తున్న భారీ వర్షానికి, ఇంతకు ముందు కూడా కురుస్తున్న వర్షానికి కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కడికక్కడ భారీగా ఏర్పడుతోంది. కొంత దూరం వెళ్లేసరికి కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో గంటలు గంటలు కూడా ట్రాఫిక్ లోనే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటూ ఉంటుంది. మరి ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారా? మొన్న చూసుకున్నట్లే మొన్న కురిసిన వర్షానికి కూడా ట్రాఫిక్ జామ్ పూర్తిగా ఏర్పడడంతో గంటన్నర వరకు కూడా ట్రాఫిక్ లోనే ఉండిపోవడం, ఎలాగో ఆఫీస్ టైంలో కూడా అయిపోవడం వల్ల కూడా మెట్రోలో కూడా ప్రయాణించే పరిస్థితి అయితే ఉంటుంది. మెట్రోలలో కూడా చూసుకుంటే చాలా మంది, వేల మంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి కూడా చాలా చోట్ల కనిపిస్తోంది. ఆ వీడియోస్ కూడా కొన్ని వైరల్ అయ్యాయి. మరి దీంతో ట్రాఫిక్ సమస్యను అధికారులు ఈ వర్షాల నేపథ్యంలో, ఇక రైనీ సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనుకోవాలి? వర్షాకాలం ఉన్న నేపథ్యంలో కూడా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన తరుణంలో అటు ప్రయాణికులు ఇతర మార్గాలు చూసుకుంటున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా మెట్రో రైలుపై కూడా వారు ప్రయాణిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. గత 2 రోజుల కింద కూడా ఒక వీడియో కూడా వైరల్ అయింది. అటు మెట్రోలో కూడా నిల్చోలేనంత స్థలం కూడా లేదు. ఫుల్ ప్రయాణికులతో కూడా నిండిన మెట్రో ప్రయాణాన్ని కూడా మనం 2 రోజుల క్రితం ఒక వీడియో రూపంలో కూడా చూసాం. ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే రద్దీ ఏరియాలలో ఉన్నటువంటి బంజారాహిల్స్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, అటు నాంపల్లి, అటు అసెంబ్లీ, ఈ ప్రాంతాల్లో ఎక్కువ వాహనాలు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు కొంత ట్రాఫిక్ని మళ్లించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో రోడ్డుపై అధిక నీరు ఉంటున్న నేపథ్యంలో కూడా కొన్ని వాహనాలు కూడా వాటర్లో కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న కురిసిన వర్షాన్ని కూడా కొన్ని చోట్ల వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ట్రాఫిక్ అధికారులు కొండాపూర్ కావచ్చు, అటు మాదాపూర్, హైటెక్ సిటీ తదితర ప్రాంతాల్లో కూడా అటు ట్రాఫిక్ అధికారులు మళ్లించిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎక్కడికక్కడ కూడా ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన ఇప్పటికే పలు చోట్ల కూడా కొన్ని చెట్లు విరిగి కొన్ని చోట్ల వైర్లు తెగిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో కూడా కొంతమందికి గాయాలైనట్టు కూడా మనకు తెలుస్తోంది. వారికి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా అటు
ఎస్ కొంతసేపటి కురుస్తున్న వర్షానికి రోడ్లన్నీ కూడా వాగులను చెరువులను తలపిస్తూ ఉంటాయి. కొన్ని చోట్ల కార్లు కానీ బైక్స్ కానీ మునిగిపోయిన పరిస్థితి ఎక్కడికక్కడ వర్షపు నీటితో. ఈ నేపథ్యంలోనే వేసవి కాలంలోనే మరమ్మతులు చేయాలి కదా అధికారులు. వానాకాలం వస్తుంది అంటే వాటికి సంబంధించి మ్యాన్ హోల్స్ కానీ లేకుంటే రోడ్ల మీద ఉన్న గుంతల్ని కానీ పూడ్చే ప్రయత్నం చేయాలి కదా అధికారులు. మరి ఇప్పటికీ ఏం చేయకపోవడం వల్ల అటువంటి మరమ్మతుల దిశగా కూడా వెళ్ళకపోవడం వల్లనే ఈ విధంగా పరిస్థితి కొంత వర్షానికి ఈ విధమైన పరిస్థితి వస్తుంది అనేది సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సామాన్య ప్రజల నుంచి కూడా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకంటే అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల అనేక ఘోరాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వారు చెప్తున్న విషయం ఏంటంటే అటు గతంలో మేయర్ కానీ కార్పొరేటర్లు కానీ అందుబాటులో ఉండి దగ్గరుండి చేపించేవాళ్ళు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ పాలకవర్గం ముగిసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు అధికారులే చూసుకోవాలి కాబట్టి కార్పొరేటర్లకు కానీ అటు మేయర్ కానీ ఎలాంటి హక్కులు ఉండవు కాబట్టి అధికారులే చూసుకోవాలి కాబట్టి అధికారులు సరైన సమయంలో స్పందించలేరు. దీనికి సంబంధించిన ఎక్కడికక్కడ కూడా కొన్ని చోట్ల చిన్న వర్షం పడినా కూడా పెద్ద ఎత్తున కూడా నీరు నిలుస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కాలనీలో మాత్రం నీట మునిగిన పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చిన్నపాటి వర్షానికే కాలనీలు కావచ్చు, చిన్న చిన్న ఇండ్లు కావచ్చు, నీట మునిగిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. కాబట్టి అటు అధికారులు వెంటనే స్పందించాలి, దీనిపై చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చిన్న వర్షానికే ఇంత పెద్ద ట్రాఫిక్ జామ్ నడుస్తుంది. దాంతోపాటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చర్యలు తీసుకోవాలి. రోడ్డుపై వాటర్ నిలిచిపోకుండా దాని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అటు ట్రాఫిక్ అధికారులు కూడా ట్రాఫిక్ని కొద్దిగా మళ్లించే దిశగా ఏదైతే రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించే దిశగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అటు సామాన్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది బ్రాహ్మణి. ఎస్, అలాగే కొంతమంది ప్రజలతో ద్వారా కూడా తీవ్ర విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడం, గుంతలలో వాటర్ నిలిచిపోవడం, అసలు ఆ వాటర్ నిలిచడం వల్ల అక్కడ మ్యాన్ హోల్ ఉందో గుంతలు ఉందో వెళ్ళలేని ముందుకు వేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పేరుకే భాగ్యనగరంగా ఉంటూ ఉంది. మరి చిన్న వర్షానికి ఇంతలా పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంకా మాన్సూన్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మాన్సూన్ కనుక ఒకవేళ స్టార్ట్ అయితే ఇంకా పరిస్థితి చాలా విపరీతంగా కష్టంగా ఉండే సిచ్యుయేషన్ అయితే ఉంటుంది అని విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. కిరణ్. బ్రాహ్మణి, మీరు చెప్పినట్టుగానే కొన్ని చోట్ల చిన్నపాటి వర్షానికే రోడ్డుపై వాటర్ నిలిచిపోవడం వల్ల దానిపై కొన్ని చోట్ల మ్యాన్ హోల్లలో కూడా వాటర్ వెళ్ళిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కూడా మ్యాన్ హోల్ నిండి అక్కడికక్కడే నిలిచిపోయిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే దీని ద్వారా అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి అటు సామాన్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ మ్యాన్ హోల్ ఉందా లేదా కేవలం వర్షపు నీళ్ళ అని చూసుకోకుండా స్కూటర్ నడిపే వాళ్ళు అంటే తెలుసుకోకుండా వెళ్ళేసరికి కొంతమంది మ్యాన్ హోల్లో కూడా పడిన సందర్భాలు కూడా మనం అనేక సార్లు చూసాము. దీనికి సంబంధించిన ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలి. భాగ్యనగరం చిన్న వర్షానికి తడిసి ముద్దవుతుంది కాబట్టి భాగ్యనగరం మొత్తంలో ఇవాళ వీకెండ్ కాబట్టి ప్రయాణికులు ఎక్కువ ప్రయాణిస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరోపక్క కూడా మరో 2 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వాతావరణ శాఖ అధికారులు సైతం ఇప్పటికే పలు చోట్ల రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన గ్రేటర్ హైదరాబాద్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం సామాన్యులు కొన్ని కాలనీల్లో కరెంటు సమస్య ఉంది. ఈ వర్షానికి చిన్నపాటి తీగలు తెగి పడిపోతున్నాయి. కొన్ని చోట్లలో చిన్న చిన్న కాలువలు కూడా నిండిపోతున్నాయి. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి. రైట్ ఉదయ్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.